ఆయనకి ఆ ధైర్యం అనేది పెద్ద షీల్డ్ ఆయనకి. ఇది ఆయన కర్ణుడు పుట్టినట్టుగా కవచకుండలాలతోటి ధైర్యం అనే కవచకుండంతో పుట్టినటువంటి వ్యక్తిని మరొకసారి నాకు గుర్తు చేశారు. అంటే మధ్య మధ్యలో నా స్వార్థకర్ష అనుకోవద్దు, అది మీరు మాట్లాడుతుంటే ఒక్కొక్కటి గుర్తొస్తుంది. నేను పాకిస్తాన్ నడిచి వెళ్తుంటే ఢిల్లీ నుంచి ముల్తాన్ దాకా నా భార్య కొంచెం కోఆపరేట్ చేసింది, మిగిలిన వాళ్ళందరూ కూడా విమర్శించారు. కానీ ఒకే వ్యక్తి ఎవరితో పంచుకోవాలా అనుకున్నప్పుడు నాకు నరసింహారావు గారితో షేర్ చేసుకుంటే వెళ్ళండి, ఏం పర్వాలేదు, ఈ గో హెడ్ అని ధైర్యం చెప్పిన వ్యక్తి. నేను ఆఫ్ఘనిస్తాన్ టూర్లు కానీ ఇవన్నీ కూడా ఆయన ఇచ్చిన ధైర్యం కొంత ఉందని చెప్పాలి. ఆయన దగ్గరికి ఎవరు వెళ్ళినా కూడా ధైర్యం ఇచ్చేటువంటి వ్యక్తి. ముందు ఆ ఇంజెక్షన్, ఆ ధైర్యం, గో హెడ్ అనే మాట ఈ రోజుల్లో చాలా అవసరం. ఆ అవసరాన్ని నాకు గుర్తు చేశారు. ఆ విషయాన్ని మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. జస్ట్ రిమైండింగ్ మీ దాట్. ఇప్పుడు ప్రముఖ దర్శకులు శివనాగేశ్వరరావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. నేను ఇంటర్మీడియట్ ఆ ప్రాంతాల్లో చదువుతున్నప్పుడు కొమ్మూరు సాంబశివరావు, గిరిజశ్రీ భగవాన్ ఇలాంటి పుస్తకాలు, ఇంకా ఎవరికీ తెలియకుండా రమణి, మన్మద అలాంటి పుస్తకాలు కూడా చదివే రోజుల్లో రేపు అని ఒక మ్యాగజైన్ వచ్చింది. అది చూసినప్పుడు, అది చదివిన తర్వాత ఒక రకమైన ప్రకంపనాలు స్టార్ట్ అయినాయి. అంటే మనకు తెలియంది ఇంత నాలెడ్జ్ ఉందా అనేది నేను ఫస్ట్ టైము రేపు మ్యాగజైన్కి ఫ్యాన్ అయ్యాను. అది ఎప్పుడు వస్తుంది అనే దానికంటే ఒకరోజు ముందే మార్కెట్లో వచ్చిందా రేపు అని అడిగి అలా అయిన రేపు ఫ్యాన్ని తర్వాత ఒక 10 ఏళ్ల తర్వాత, దాదాపు 1996 అప్పుడు నరసింహారావు గారిని కలవడం జరిగింది. ఆయనతో కలిస్తే నాకు చాలా లేటుగా ఈయన కలిశాను, జీవితంలో ఒక 10 సంవత్సరాలు కోల్పోయాను అని అనిపించింది అనమాట. ఎప్పుడు ఏ సమస్య గురించి ఫోన్ చేసినా కానీ దానికి అత్యంత సులువైన మార్గం చెప్పేవారు ఆయన. నాకు చాలా ఇష్టమైన వ్యక్తి. ఇంకోటి ఏంటంటే, ఇక్కడున్న ప్రతి వ్యక్తికి ఆయన అంతే ఆత్మీయుడు, అంతే ఆత్మబంధువు. నాకు కూడా ఇక్కడికి రాకుండా చాలామంది ఉండి ఉంటారు, వాళ్ళందరికీ కూడా ఆయన ఆత్మబంధువే. కాకపోతే నేను హర్షతో అంటాను, మేడంతో కూడా అన్నాను, వాళ్ళ కుటుంబానికి మనకు మాత్రమే కాదు, నరసింహారావు గారు లేకపోవడం లోటు 2 తెలుగు రాష్ట్రాలకు మరీ ముఖ్యంగా చాలా లోటు ఆయన లేకపోవడం. తర్వాత ఆయన పోయినప్పుడు ఆయన చూడడానికి నేను ఎక్కడో దూరం నుంచి వచ్చాను, చాలా హడావిడిగా వచ్చాను. వచ్చేసరికి ఆయన లోపలికి వెళ్ళిపోయారు. అంటే ఎలక్ట్రికల్ క్రిమేషన్. అప్పుడు ఆయన నాతో అన్నారు అనుకుంటున్న మాట అంటే, మహాశయ, ఇప్పుడు నువ్వు అంత అర్జెంటుగా వచ్చి నా నిర్జీవ శవాన్ని చూడడం అవసరమా? నేను నవ్వుతూ ఉంటాను కదా, నవ్వుతూ ఉన్న నన్ను గుర్తుపెట్టుకో అని ఇప్పటికీ నాతో అంటున్నట్టు అనిపిస్తుంది. నివాళులు ఆయనకి మరొకసారి. ఆయన ఎప్పటికీ నాలో అలా ప్రతిరోజు ఒకసారైనా గుర్తొస్తూ ఉంటారు. ఇప్పుడు నరసింహారావు గారు ఏం మాట్లాడేవారు, ఇప్పుడు ఆయన ఎలా బిహేవ్ చేసేవారు అనేది. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ.